మైండ్ సెట్, న్యూ జీవితం స్టార్ట్ చేసేసేయండి. ఓకే, కొత్తగా లైఫ్ని మార్చుకోవడానికి ఎన్నో రకాల మెథడ్స్ని, మెటీరియల్ని మీకు అందిస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా జస్ట్ వినాలి, కొంచెం రివైజ్ చేసుకోవాలి, అప్లై చేయాలి, అంతే. విని మాత్రం వదిలేయద్దు, అప్లై చేయండి. మీకు నిజంగా ప్రాబ్లం లేకపోయినా మీ మైండ్ స్ట్రాంగ్ అవ్వడానికి, మీరు ఎమోషనల్లీ ఇంకా బెటర్ అవ్వడానికి నేను చెప్పే వీడియోలు హెల్ప్ అవుతాయి. అదేదో సైకలాజికల్ ప్రాబ్లం ఉంటేనే అవసరం లేదు, ఇవన్నీ కూడా ఎవరైనా వాడుకోవచ్చు, మీరున్న స్థితి నుంచి ఇంకొంచెం బెటర్ అవ్వచ్చు. సో అందుకని నా మాట విన్నప్పుడు జస్ట్ 3 పాయింట్స్, 5 పాయింట్స్ చెప్తుంటాను, అవి తీసుకుని నోట్ చేసుకోండి, యూజ్ చేసుకోండి. మీకు 100 డిగ్రీలు కూడా ఇవ్వనంత నాలెడ్జ్ వీటి వల్ల వస్తుంది. సో యూజ్ దెమ్ అండ్ డెఫినెట్లీ మీ లైఫ్ చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది మానసిక యుద్ధ భూమి. చాలామంది మైండ్ అనే యుద్ధ భూమిలో పోరాటం చేసి 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 అలసిపోతారు. ఈ అలసిపోవడం ఎందుకు అంటే, మైండ్ అనేది చాలా పెద్దదని, ఈ మైండ్ చేసే యుద్ధంలో మీకు మీరు ఓడిపోతూ ఉంటారు. మైండ్తో గెలవలేరు. ఓకే, అందుకని మైండ్ని తెలివితో కొట్టాలి. ఎప్పుడు కూడా మనస్సుని బుద్ధితో మేనేజ్ చేయాలి. బుద్ధితో దాన్ని ఒకలాగా దాన్ని స్లోగా మార్ఫ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. సో ఈరోజు నేను మీకు చెప్పబోయే టెక్నిక్, మీ మానసిక యుద్ధం లోపల స్ట్రగుల్ అవుతూ లోపల ఎన్నో రకాల భయాలు, వరీస్, టెన్షన్స్ డెవలప్ చేసుకుంటారు కదా, వాటిల్ని ఈరోజు నేను చెప్పే టెక్నిక్స్తో అవాయిడ్ చేయొచ్చు. అందులో ఫస్ట్ టెక్నిక్, మీ మానసిక యుద్ధ భూమిలో ఫస్ట్ టెక్నిక్, మీ జీవితం యొక్క గమనము, మీ లైఫ్ యొక్క ట్రాన్సిషన్, మీ ఆలోచన ఎటువైపుగా వెళుతుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఈ మాట మీద పట్టుకుని వెయిట్ చేయండి. నా ఆలోచన నెగిటివ్ వైపుకి వెళ్తే నా లైఫ్ నెగిటివిటీ సైడ్కి వెళుతుంది. సో ఏదో ఒక రోజు చాలా ఆలోచించేసా కదా నెగిటివ్, ఇన్ని రోజులు నాకు నేను బాధపడ్డా కదా, ఈరోజు దీన్ని పాజిటివ్గా ఆలోచించి చూస్తాను, ఈయన ఎవడో చెప్తున్నాడు కదా, ఈ మాట నిజమేనా అని ట్రై చేయడానికైనా సరే అట్లీస్ట్ ఒక 6 months ఎంత ఘోరం జరుగుతున్నా పాజిటివ్ అనుకోండి, ఏం కాదు, నేను దీన్ని దాటి బయటకు వస్తా, దీన్ని దాటి నాకు బెటర్ ఆప్షన్స్ వస్తాయి అనే ధైర్యంలోకి ముందుకు వెళ్ళండి. ఓకే, ఎందుకంటే మీరు ఎటు ఆలోచిస్తారో అటు దారి దొరకడం మొదలవుతుంది. ఆ దారి దొరికే లోపలే మీరు బాధపడిపోతున్నారు. ఒక పాలు పెట్టారు, దానిలో టీ తయారు చేద్దామని టీ పౌడర్ వేశారు, వేయగానే ఏం పెద్ద చేంజ్ రాలేదు, పెద్ద టేస్ట్ రాలేదు, వంపేశారు. మళ్ళీ పాలు పెట్టారు, టీ పౌడర్ వేశారు, వెంటనే రాదు, కొంచెం సేపు ఉడికితే మంచి టీ తయారవుతుంది కదా. అలాగే మీరు వెంటనే ఈరోజు చేయగానే రేపు పొద్దున్నే రిజల్ట్స్ రావాలని అనుకోకండి. అసలు అలాంటి ఆలోచన విధానం నుంచి బయటకు వస్తే మీరు గెలవడం మొదలు పెడతారు. సో గివ్ ఫ్యూ డేస్ పాజిటివ్ థింకింగ్ కోసం, పాజిటివ్ మైండ్ మారడం కోసం కొన్ని రోజులు టైం ఇవ్వండి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి, మీ ఆలోచనలన్నిటికీ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ మైండ్లో వచ్చే ప్రతి ఆలోచన నువ్వు ఒప్పేసుకుని, నువ్వు నమ్మేసేసి, అమ్మో నాకు ఈ ఆలోచన వచ్చేసింది ఏంటి అని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆలోచనకి అంత సీన్ ఇవ్వకండి. నాట్ ఎవ్రీ థాట్ నీడ్స్ యువర్ డిసిప్లిన్, నీడ్స్ యువర్ అగ్రిమెంట్. అవసరం లేదు. ప్రతి ఆలోచన పట్టుకుని నాకు ఇలా ఉంటే బాగుండే, అలా జరుగుంటే బాగుండే, అయ్యో నాకెందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, ఆమె నన్ను వదిలేస్తే నా లైఫ్ ఏంటి, ఏదో ఒక ఆలోచన, ఆ ఆలోచనకి మీరు బానిస అవ్వాల్సిన పని లేదు. ప్రతి ఆలోచనకి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని జస్టిఫై చేయాల్సిన పని లేదు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకున్న రోజున చాలా చాలా బాగుంటారు. అండ్ మైండ్ ప్రతిరోజు రివ్యూ చేసుకోండి, ఇంటెన్షనల్గా రివైండ్ చేసుకుని చూసుకోండి, ఏం ఆలోచించా పొద్దున్న నుంచి, నేను ఎలాంటి థాట్ ప్రాసెస్లో ఉన్నా, పొద్దున ఆఫీస్లో ఉన్నప్పుడు నేను ఎందుకు టెన్షన్ పడ్డాను, ఇలా అన్నీ స్క్రూటినైజ్ చేసుకోండి. ఎప్పుడు మనం చెక్ చేసుకుంటాం, మన వెహికల్ సర్వీసింగ్ ఇస్తాం కదా, అట్లా మన మైండ్ కూడా సర్వీసింగ్ చేసుకోవాలి. ఎవ్రీడే నైట్ పడుకునే ముందు ఫ్లాట్గా పడుకుని చేతులు పైకి ఉంచి యూనివర్సల్ ఎనర్జీ మీలో ఫ్లో అవుతుంటే అప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్న, పొద్దు నుంచి లేనిపోని వాటి కోసం పరుగులు తీసి 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 ఎందుకింత కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అని అడగాలి. నైట్ టైమే ఎందుకు అడగాలంటున్నానంటే, నిద్ర ఒక మ్యాజికల్ థింగ్. అప్పటిదాకా మీరు అనుకుంటున్న ఐడెంటిటీ కూడా నిద్రలో మీరు అనే ఐడెంటిటీ పోతుంది.
మీ మనస్సు మాయమైపోతుంది. మనస్సు మాయమైపోయింది అంటే మీరు భగవంతుడికి బాగా దగ్గరగా చేరుకున్నట్టు. అందుకే మిమ్మల్ని నిద్రలో కాపాడుతూ ఉండేది కూడా ఆ భగవంతుడి స్వరూపమే, ఆ భగవంతుడి యొక్క కాన్షియస్నెస్సే అంటారు. సో మీరు నిద్రపోయే ముందు జస్ట్ ఒక 2-3 మినిట్స్ అలా ఫ్లాట్గా ఉండి పొద్దునుంచి ఏం చేశాను, ఎలాంటి ఆలోచనలు చేశాను అనేది కనుక మీరు ఒక్కసారి రివైండ్ చేసుకుంటే పిచ్చి ఆలోచనలు, చెత్త ఆలోచనలు, రిపిటేటివ్ థాట్స్, మళ్ళీ అదే భయం చేసే థాట్స్, ఇవన్నిటిని తీసి పక్కన పెట్టేసి ఈ రోజు నుంచి నేను దాన్ని రీప్లేస్ చేస్తూ ఇలా ఆలోచిస్తాను. నా బాస్ బాగా తిడుతున్నాడు, ఇరిటేట్ చేస్తున్నాడు, అబ్బా పిచ్చి జాబు అనుకునే కంటే దీన్ని ఎట్లా మార్చచ్చు? ఓకే, అది పిచ్చి జాబే అనుకున్నంత మాత్రానైతే మారను. దీని నుంచి నేను ఎట్లా బెటర్ అవ్వచ్చు, దీనిలో నేను ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు, దీని నుంచి నేను ఇంకెంత ఇంప్రూవ్ అవ్వచ్చు, ఏం నేర్చుకోవచ్చు అనే దాంట్లో ఉండండి. అట్లీస్ట్ ఒక 1 మంత్ ట్రై చేయండి. ఇది చాలా పనిచేస్తుంది. అండ్ మీ మనస్సు మీ బాధ్యత. మనసు అనేది మీ ఒక ఇల్లు అయితే మీరు అట్లా బయటకు వెళ్తూ ఏదో తొక్కరాంది ఏదో తొక్కారు, మీరు ఏదో బురదగానే తొక్కారు, మీరు ఇంటికి రాగానే చెప్పులు బయట వదిలి లోపలికి వస్తామా లేదా? అంతే కదా. లేకపోతే ఇంట్లో అంత బురద అయిపోతుంది కదా. అలాగే మీ మైండ్లో ఏ ఆలోచనలు రావాలన్నా చెప్పులు బయట వదిలేసి రావాలి. మీకు బురద అంటే ఆలోచనలు లోపలికి రాకూడదు. ఇంతే ఆలోచించండి. మీ అత్త ఏదో అంది, అమ్మ ఏదో అన్నాడు, వాడేదో జరిగింది, ఫ్రెండ్ ఏదో అన్నాడు, గర్ల్ ఫ్రెండ్ ఏదో చేసింది, బాయ్ ఫ్రెండ్ ఏదో, అత్త మామ భార్య, వీళ్ళందరూ చెప్పులు వదిలేసి మీ మైండ్లోకి రావాలి. ఆ బురదను మీ మైండ్లోకి తెచ్చుకోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని మీ మైండ్ ఎక్కడికి వెళ్ళినా అది రిటర్న్ వస్తున్నప్పుడు ఆ చెప్పులు ఎక్కడెక్కడో తొక్కి వచ్చిన చెప్పులు బయట వదిలేయండి అని ఎలా అయితే చెప్తామో, అలాగే నీ మైండ్లో ఏ ఆలోచన వస్తున్నా నాకు ఇరిటేషను, కోపము, ఫ్రస్ట్రేషను ఇవి తెప్పించే ఆలోచనలు లోపలికి రావద్దు అని చెప్పండి. మైండ్ లోపల చెత్తని నింపుకోవద్దు. ఆ కంట్రోల్ మీకు ఉంది. యాక్చువల్లీ ఎవరో పక్కింటోడితో గొడవపడ్డారు, గొడవపడ్డంతసేపు గొడవపడిపోయారా? మళ్ళీ మీరు నార్మల్ 5 సెకండ్స్ 10 సెకండ్స్లో నార్మల్కి వచ్చేయాలి. చెప్పాలి, నాకు ఆ చెత్త నాకొద్దు, బయటపడే అని చెప్పి నీ మైండ్లో క్లీనింగ్ ప్రొసీజర్ పెట్టుకోవాలి. ఇది గనక ప్రాక్టీస్ చేస్తే మీ లైఫ్ ఇట్లా టోటల్